హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని ఎప్పుడు నేను దేవుడికి దండం పెట్టుకుంటుంటాను. ఇవాళ మా రెసిపీస్ వచ్చేసి లంచ్కి వంకాయ మజ్జిగ పులుసు, పచ్చిమిరపకాయ పచ్చడి. ఇవి రెండు రాయలసీమ స్పెషల్స్ ఫ్రెండ్స్. ఈ వంకాయ మజ్జిగ పులుసుకి కావాల్సినవి ఏంటంటే, వంకాయలు ఇలా ముక్కలుగా కోసుకొని ఉప్పు పసుపు వేసుకొని ఉంచుకోవాలి. పచ్చిమిరపకాయ కారం పచ్చడి పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. దీంట్లో ఈ పేస్ట్కి పచ్చిమిరపకాయలు, తగినంత ఉప్పు, కొంచెం ఆవాలు, కొబ్బరి, ఎండు కొబ్బరి అయినా పర్వాలేదు, ఏదైనా పచ్చి కొబ్బరి అయినా పర్వాలేదు, అన్నీ మిక్సీ పట్టుకొని ఇలా పేస్ట్ చేసుకొని ఉంచుకోవాలి. కొంచెం నిమ్మరసం, టమాటా, ఉల్లిపాయ, తాలింపుకి కరివేపాకు. పచ్చిమిరపకాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు: పచ్చిమిరపకాయలు. ఈ పచ్చిమిరపకాయలు ఫ్రెండ్స్ బాగా పండిని పచ్చిమిరపకాయలు ఈ కలర్లో ఉన్నాయి అయితే పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. వెల్లుల్లిపాయలు, తగినంత ఉప్పు, చింతపండు నానబెట్టి వేసుకొని నేను గుజ్జు తీసుకొని ఉంచుకున్నాను ఫ్రెండ్స్, అందుకే ఆ గుజ్జు పెట్టాను. వెల్లుల్లిపాయలు పొట్టు తీయిపోయినా పర్వాలేదు ఫ్రెండ్స్, బాగానే ఉంటుంది. ఈ తయారు చేసే విధానం చూపిస్తాను. పొయ్యి మీద గిన్నె పెట్టుకొని తాలింపు గింజలు వేసుకోవాలి. నేను ఆల్రెడీ తాలింపు గింజలన్నీ కలిపి ఉంచుకుంటాను ఫ్రెండ్స్. వాటిలో ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయలు వేసుకోవాలి ఫ్రెండ్స్. టమాటాలు కూడా వేసేసుకోవచ్చు, మగ్గుతాయి. ఇది ఒకసారి కలుపుకోవాలి. కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత వంకాయలు కూడా వేసేసుకోవటం. వెంటనే మనం కట్ చేసుకున్న వంకాయలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకోవటం. ఇలా వంకాయలన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలబెట్టాలి. మళ్ళీ కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం పసుపు వేసుకున్న తర్వాత మళ్ళీ కలుపుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఫ్రెండ్స్, కొంచెం సేపు మగ్గాలి. మగ్గిన తర్వాత పచ్చిమిరపకాయ పేస్ట్ కలుపుకోవాలి. ఒక 50% మగ్గాలి ఫ్రెండ్స్, పూర్తిగా మగ్గకూడదు. చూడండి ఫ్రెండ్స్, ఇలా వంకాయలు సగం మగ్గిన తర్వాత ఫ్రెండ్స్, ఈ పచ్చిమిరపకాయ పేస్ట్ మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసేసుకోవాలి. కలుపుకోవాలన్నమాట. ఈ పచ్చిమిరపకాయ పేస్ట్ ఒక 2 minutes మగ్గిన తర్వాత మనం మజ్జిగలో శనగపిండి కలుపుకొని ఉంచుకోవాలి ఫ్రెండ్స్. నేను ఇందాక మీకు చూపించినట్టు మజ్జిగ, శనగపిండి ఇది ఇలా కలుపుకొని ఉంచుకోవాలి. ఇది కొంచెం పచ్చిమిరపకాయ పేస్ట్ కొంచెం మగ్గింది. ఇప్పుడు దీంట్లో కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం నిమ్మరసం ఫ్రెండ్స్, నేను సుమారుగా చూపించాను, అంతా పట్టదు. ఇందాక చూపించినంత సుమారుగా చూసి వేసుకోవాలన్నమాట. మనకి తెలుస్తుంది కదా ఎంత కావాలి అనేది. ఇప్పుడు బాగా లూజుగా ఉన్నట్టు అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, శనగపిండి కదా, కొంచెం ఆగిన తర్వాత మీకు చారులాగా, పులుసులాగా ఆ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. కొంచెం సేపు మగ్గనివ్వాలి ఫ్రెండ్స్.